శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం. పేర్ల పార్థసారథి రెడ్డి గారు. నమస్కారం బ్రదర్. బాగుండరా? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. క్షేమమే. క్షేమం. చాలా చాలా సంచలనాలు ఉన్నాయి మీ క్షేమం. కూల్గా అట్ట కనపడుతున్నారు. కానీ అసలు ఒకసారి మీ నేపథ్యం, మీ రాజకీయ ఎంట్రీ కావచ్చు ఒక్కసారి నా తెలుసుకొని. పేరు పేర్ల పార్థసారథి రెడ్డి. మా పెద్దవాళ్ళంతా వందలాది ఎకరాల భూస్వాములే. మా అబ్బగారు, మా నాయనగారు. ఎంఏ ఎల్ఎల్బి చదువుకున్నాను. పులివెందుల కోర్టులో 6 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేశాను. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి కుటుంబం చేసే దౌర్జన్యాలు, దురాగతాలు, బూత్ క్యాప్చరింగు, మనుషులను చంపేయడము, వాళ్ళ రాజకీయ ఆధిపత్యానికి అడ్డం వచ్చే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో, ఇలాంటి విషగడియల్లో వాళ్ళని ఎదిరించేటందుకు తెలుగుదేశం పార్టీ మాకు వేదికగా సరిపోతుంది అని చెప్పి, వాళ్ళ చేతుల్లో ఎవరెవరైతే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆవేదనలు పడ్డారో వాళ్ళందరినీ సమీకరించి 1995లో తెలుగుదేశంలో చేరాం. చేరి ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి 95లో 2 మండలాలు 3 జెడ్పీటీసీలు గెలిపించాం. తదనంతరం వచ్చిన ఎన్నికల్లో కూడా సుమారుగా ఒక 30 పంచాయతీలు గెలిచింటాం, ఒక్కొక్కటి అటు ఇటు. 96, 98, 99 జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో భీకరంగా తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసింది. వాళ్ళ విధానాలపైన, వాళ్ళ సిద్ధాంతాలపైన, వాళ్ళు ఎక్కడ రిగ్గింగ్ చేస్తే దాన్ని అడ్డుకోవడము, వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గాయపరిచినా, అవమానపరిచినా, డీటెయిన్ చేసినా దానికి తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాం. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి చాలా నేరో మార్జిన్తో గెలిచాడు. అది కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కాదు, అక్రమ పద్ధతుల్లో. ఒరిజినల్గా అయితే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాజమోహన్ రెడ్డి గెలిచాడు. అది ఆ ఎలక్షన్లు అయిపోతానే ఎవడు పులివెందుల నియోజకవర్గంలో రాజమోహన్ రెడ్డికి సుమారు 40,000 ఓట్లు వచ్చేదానికి కారణము పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డిని తుదముట్టిస్తే ఒక టెర్రరిజం క్రియేట్ అవుతుంది నియోజకవర్గంలో. మళ్ళా ఒక 5 ఏళ్ళు 10 సంవత్సరాలు మాకు లైఫ్ వస్తుంది మా కుటుంబానికి ఎలక్షన్లలో. ఏ ఒక్కరూ తల ఎగిరేరు. తల ఎగిరేచ్చే తల తీసేస్తామని సిగ్నల్ పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో నన్ను అటెంప్ట్ చేశారు చంపాలని. ఇయర్ అన్న ఇయర్ 96 ఆగస్టు 1. 96. ఐ రిసీవ్ 26 ఇంజరీస్. ఓకే. ముక్కలు ముక్కలుగా నరకాలనే ప్రయత్నంతో శరీరం అంతా చిత్రవధ చేసి నరికించినారు రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. ఏదో అదృష్టవశాత్తు నేను బతికి బట్టగట్టడం జరిగింది. పదే పదే నన్ను చంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కిరాయి అంతకులను పురమాయించారు. నా కదలికలపైన రెక్కీలు నిర్వహించారు. నా ఇంటి చుట్టూ మనుషులను పెట్టారు. పలువురి చేత చెప్పించారు, నీకు ఈ భూమి మీద నూకలు చిల్లినాయి, అట్లా ఎప్పుడో తప్పించుకునేవు 96లో, నిన్ను ఖతం చేస్తాము, నువ్వు మట్టిలో కలిపేస్తారు నిన్ను అని అనేక విధాల థ్రెటన్ చేయడం మొదలుపెట్టినారు. మేము ఎటైనా చస్తాము, ఈ విధంగా అణిగి ఉండడము తప్పు. జీవితంలో ప్రతి ప్రాణి ఒకసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు. 100 సార్లు ఏ ఒక్కడు మరణించడు, 100 సార్లు సావుడు, పుట్టడు. ఏదైతే అది అవుతుందని ఇంకా విధి లేని పరిస్థితుల్లో రాయారెడ్డి మర్డర్ జరిగింది. అది చేయాలని కానీ, ఇంకోటని కానీ, ఒక మా డామినేషన్ చూపించుకునేదానికి కానీ, రాజకీయంగా మా నాయకత్వాన్ని దృఢపరుచుకొని స్థిరపరచుకునేదానికి కానీ కానే కాదు. మమ్మల్ని మేము కాపాడుకునేదానికి. ఒక వేటగాడి నుంచి ఒక జింక పిల్ల ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుందో, ఒక క్రూర మృగం నుంచి ఒక సాధు జంతువు ఏ విధంగా తప్పించుకోవాలని
పోరాడుతుందో ఆ విధంగా ఆ పోరాటంలో ఆ పెనుగులాటలో జరిగినటువంటి కార్యక్రమమే రాయారెడ్డి చనిపోవడం. అది చనిపోయిన తర్వాత కూడా మా పైన ఎక్కడ బైండ్ ఓవర్ కేసులు లేవు, రౌడీ షీట్లు లేవు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లలో కూడా మా పైన ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలే. అది క్లుప్తంగా మా ఇంట్రడక్షన్. ఓకే. సో కారణం ఏమై ఉంటుంది? కారణం అంతే, మేము తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాము. మాది చాలా రెడ్లలో పెద్ద కమ్యూనిటీ పులివెందుల నియోజకవర్గంలో. రెడ్లేగా కావచ్చు, వాళ్ళు చిన్న కొడితే కాపులు అని ఆ హిందూ వ్యవస్థలో ఉండే వాళ్ళనే కాపులుగా పరిగణిస్తారు. మాకు మాత్రమే హిందువుల్లో ఉండే వాళ్ళకు మాత్రమే కులాలు ఉన్నాయి. మేము హిందూ ప్లస్ పెడకంట మటాట కొడిదే అని. క్రిస్టియన్స్కు మహమ్మదీలకు లేవు. ఒక్కసారి ఒక హిందువు క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ చేరినాడంటే క్రైస్తవుడుగా పరిగణించబడాలా, ఇస్లాంగా మహమ్మదీయుడిగా పరిగణించబడాలా. అతను టూయిన్ ఉభయచరంలా రెడ్ల ఓట్లు కన్సాలిడేట్ చేసుకునేదానికి రెడ్ల దగ్గరికి పోతే రెడ్లం అనేది, క్రిస్టియన్ల దగ్గరికి పోయేది మనం మతస్థులం అనేది చేస్తూ ఉన్నాడు. మాది ఆడ బలమైన సామాజిక వర్గం. మా సబ్ క్యాస్ట్ పెడకంటి రెడ్లం. పులివెందుల నియోజకవర్గంలో హయ్యెస్ట్ కడప పార్లమెంట్లో రెడ్డిస్ ఓట్లు ఉండేది పులివెందుల నియోజకవర్గం. అందులో హయ్యెస్ట్ ఉండేది మాయి, సుమారు 46,000 ఉన్నాయి. ఇది పెద్ద సామాజిక వర్గం ఉంది. ఇతను చదువుకునేవాడు, అడ్వకేటు, వీళ్ళ వాళ్ళనందరినీ కూడగట్టే అవకాశం ఉంది, మిగతా వాళ్ళని కూడా కూడగట్టే అవకాశం ఉంది అనే స్టాండ్ తీసుకొని నన్ను అటెంప్ట్ చేశాడు. బతకనీయుడు అని చెప్పి తీసుకొని మేము స్టాండ్ తీసుకున్నాం. అది చర్యకు ప్రతిచర్య తప్ప వేరు కాదు. తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్లు లేవు కదా, అది అంతటితో అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కోసం వచ్చిందే, తెలుగుదేశం పార్టీని నన్ను అణిచివేస్తే అణిగిపోవాల కాల రాయాలని చెప్పి జరిగింది. కానీ మీ ఇష్యూలో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు పట్టుబట్టుంటే, అంటే ఆయన ఒక రకంగా అందరిని క్షమించాను మా నాన్నగారి విషయంలో అనేది అనుకోవచ్చా? ఒట్టిది అదంతా డూపు. వాళ్ళ నేపథ్యమే రక్తంతో పుట్టింది. దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళ ఫాదర్ నుంచి రాయారెడ్డి క్రిమినల్, హీజ్ రౌడీ షీట్. రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళ ఫాదర్ మీద ఉండే 1962-59 ప్రాంతంలో ఉండే రౌడీ షీటు రాజశేఖర రెడ్డి అంజయ్ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేటప్పుడు రౌడీ షీట్ తీసేయించినాడు వాళ్ళ ఫాదర్తో మీద. నన్ను అటెంప్ట్ చేసినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేసినారు. ఎలా అవుతాడు? రక్తం తాగేవాళ్ళు, రక్తం తాగే రాక్షసులు. ఊసై కేసులో ముద్దాయి, వెంకటనరసయ్య కేసులో ముద్దాయి, పలు దొమ్మి కేసుల్లో ముద్దాయిలు పులివెందుల నియోజకవర్గంలో ఎంతమందినో హతమార్చినట్లు వాళ్ళ మీద టాక్ ఉంది, కేసులు ఉన్నాయి. ముస్లిమ్స్ బరేల్ గ్రౌండ్ ఆక్రమించినట్టు 1964 ప్రాంతంలోనే ఒక ఓఎస్ సూట్ ఫైల్ చేసినారు మహమ్మదీలు. ఏ విధంగా అవుతారు? వాళ్ళ నేపథ్యమే రక్తంలో పుట్టి రక్తంలో పెరిగినారు. ఎదుటివాని రక్తం కళ్ళ చూడడం అంటే వాళ్ళకు మిక్కిలి మక్కువ. ఓకే, అంటే ఇక్కడ ఓకే రాజారెడ్డి గారు ఇప్పుడు అక్కడ పులివెందులు తీసుకున్నట్టయితే పులివెందుల వైఎస్ఆర్ పులివెందుల, లేదా కడప వైఎస్ఆర్ కడప ఈ పేరు వచ్చింది. మరి ఇంత రక్తపాతం అయితే అంత పేరు ఎలా రాజకీయ దీంతో? ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గెలిచేదంతా న్యాయము ధర్మము కాదు, ఓడేదంతా అధర్మము కాదు. రైట్. చాలా చోట్ల గెలిచిన చోట్ల అధర్మం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు, కొన్ని చోట్ల గెలిచిన వైపు న్యాయం ఉండొచ్చు. అది అక్రమ పద్ధతుల్లో రిగ్గింగు, విపరీతమైన దౌర్జన్యము. ఆ భూమి మీద ఎవడైనా నేల మీద పులివెందుల నియోజకవర్గంలో బతికి బట్ట కట్టాలంటే వాళ్ళ వైపు అన్నా ఉండాలా, సరెండర్నా అయిపోవాలా. వ్యతిరేకంగా ఎంతమంది నిలబడినారు? మేము వచ్చి తొడగొట్టి సవాల్ చేసి జబ్బదరిసి మేము తెలుగుదేశానికి నిలబడుతున్నాము, మేము తెలుగుదేశం జెండా రెపరెపలాడిస్తాము, మా ప్రాణం పోయినా కానీ మేము వెనకంజ వేయము అని ఎంతమంది ప్రశ్నించినారు వాళ్ళను? ఒక మొఘలాయి దర్బార్లా, ఒక ఔరంగజేబ్ దర్బార్లా సాగిపోయింది వాళ్ళది, ఆటంకపరిచేవాడు లేకుండా. ఏ రోజైతే వాళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడాలనుకునే అప్పుడే ఈ ప్రజలకు పులివెందుల నియోజకవర్గంలో జీవించే హక్కు కావాలి, వాళ్ళ జీవించే హక్కును కాల రాయాలనే భావజాలాన్ని మేము సహించము,
ప్రజలకు న్యాయము ధర్మము మంచినీళ్ళలా ప్రవహించాలి, వాళ్ళకు న్యాయం అనేది ఒక మహాప్రవాహంలా జరగాలి అని ఒక పవిత్రమైన లక్ష్య సాధన కోసం మేము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశాం. ఇప్పుడు గెలిచినారంటే అది ప్రాతిపదిక కాదు. లల్లు ప్రసాద్ యాదవ్ భార్య కూడా సీఎం అంటే అర్థం కాదు, కూడా ఆమె కూడా సీఎం అయింది ఈ దేశ చరిత్రలో. అట్లని పదవులు వస్తాయి, చాలామందికి వస్తాయి, ఉన్నత స్థానానికి ఎగబ్రాకుతారు. పెద్దవాడు అయినోడంతా బుద్ధివంతుడు గుణవంతుడు అని కాదు, కొందరు ఉన్నారు, అందరినీ ఆ దశలో చూడలేం. కాబట్టి విపరీతమైన భయం, మా బలమైన సామాజిక వర్గానికి ఆడ న్యాయం జరగకపోవడము, పులివెందుల్లో స్వాతంత్రానికి పూర్వం నుంచి స్వాతంత్రం తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని కన్సిడర్లోకి తీసుకోలేకపోవడము, మాకు న్యాయం కలిగించకపోవడము, మాకు సముచితమైన న్యాయం జరగలే. అయినా అని ఆ వైపు జెండా పట్టేది మా వాళ్ళే, మా రక్తమే, ఈ వైపు మా రక్తమే. కాబట్టి అదొక ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ గెలుపుకు. ఏ రోజైతే పెడకంటి రెడ్ల కాడ పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందో, న్యాయం జరిగిందని బయట ప్రపంచానికి కూడా తెలియాల. అప్పుడు జిల్లాలోనే రాజశేఖర రెడ్డి అనుకుంటున్నాడు కదా, కుటుంబం జగన్ అనుకుంటున్నాడు నాది కంచుకోట అని, పేక మెడల ఒక పేపర్ కోటల పర్ర 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 చినిగిపోతుంది. వాళ్ళకు మతం తప్ప ఏముండదు. రెడ్లని స్టేట్లో కన్సాలిడేట్ చేసుకోవడము, మా వాళ్ళు కాపులంతా హిందూ వ్యవస్థలో ఉండే వాళ్ళంతా మనవాడు అని ఉప్పించే వాటం లేక నెత్తిన పెట్టుకోవడం, మనవాడే అనడము, రెచ్చగొట్టడం, అవతలని సాగ్గా చూపడము, వీళ్ళని కన్సాలిడేట్ చేయడము, వాళ్ళ దగ్గరికి పోయి మతస్థుల ఓట్లు మేము జీసస్ అని చెప్పడము, అది చేయడము. మావాడు కానే కాదు, కాపు కాదు. మేము మిగతా వాళ్ళని ఒప్పుకుంటాం. రెడ్లల్లో ఉండే సబ్ క్యాస్ట్లు, హిందూ మత పరిధిలో ఉండే వాళ్ళని అందరినీ అంగీకరిస్తాం. కమ్మలను, బల్జలను, తెలగలను, ఒంటరిని, కాపులను, వీళ్ళందరినీ వెలమలను కూడా అంగీకరిస్తాం. ఎందుకంటే మేమంతా కూడా పూర్వాశ్రమంలో దుర్జయమహార సంతతి. ఇంకా తొలి దశలో గొల్లలు, బోయలు, పాలయేకిలి, కుర్రవ వీళ్ళంతా కాపు సామాజిక వర్గం నుంచే విడిపోయిన వాళ్ళు, తర్వాత ఓడిపోయిన వాళ్ళు. కాకతీయుల సేనాధిపతి గోన గన్నారెడ్డి చరిత్ర రాసినాడు, అడవి బాపిరాజు ప్రియాంబుల్లోనే వచ్చాది. దుర్జయ మహారాజు సంతతి అయిన రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగాని ఆయన రాస్తాడు. కులాల హిస్టరీ రాశాడు బ్రిటిష్ కాలంలో, థరిస్టన్ అనేవాడు. ఆయన కూడా రాశాడు ఏ కులాలు ఇంకా కొన్ని, ఈ బోయ ఇవన్నీ చెప్తాయి కదా, ఇవన్నీ కూడా కాపు కులాలే. 1851 జనాభా లెక్కల్లో ఇవన్నీ కూడా ఎక్కించారు. ఇప్పుడు రెడ్ల పురాణం చూసుకోండి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ ఇవన్నీ వస్తాయి మాకు 39 శాఖల్లో. కమ్మ పురాణంలో అదే వచ్చేది, వెలం పురాణంలో అదే వచ్చేది, కాపు పురాణంలో అదే వచ్చేది. వాళ్ళు మా సోదరులు, మా ఒకప్పుడు మా సోదరులుగా ఉండి వీళ్ళు ఇతర మతాలేకి పోయినప్పుడు మా సంస్కృతి లేదు, మా కట్టు లేదు, మా బొట్టు లేదు, మా ఆచారం లేదు, మా వివాహ వ్యవస్థ లేదు, మా కర్మకాండ లేదు, అన్నీ భిన్నమైపోయినప్పుడు మావాడుగా మేము అంగీకరించాం. మా హిందూ మత సిద్ధాంతం ఏది? సర్వమానవ సమానత్వాన్ని, సర్వమానవ ప్రేమను కోటి గొంతులతో సాటి చెప్పమని, కోటి గుండెలతో సాటి చెప్పమని మేము సాటి చెప్తాం. ఈ ప్రపంచంలో ఉండే మానవ జాతి అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలా, సుఖంగా శాంతిగా ఉండాలా, అందరూ ఆనందంగా జీవించాలా, అందరికీ ఏ ఒక్కరికి ఏ వ్యాధి రాకూడదు, చిరకాలం చిరంజీవులై వర్ధిల్లాలా, ఎవరు అర్ధాయుష్కులుగా ఉండకూడదు, ఎవరు అయినా కానీ పూర్ణాయుష్కులుగానే ఉండాలా, అందరం కలిసి తింటాం, ఏ కష్టము లేకుండా ఉంటాం అనేది మా సిద్ధాంతం. అవి అలా చెప్పవు. ఇప్పుడు క్రైస్తవం ఏం చెప్తుంది? క్రైస్తవంలో కులాలు లేవు, ఈ ప్రపంచంలో ఉండే క్రైస్తవ సోదరులంతా మా సోదరులు, అన్యులు కాదు. ఈ ప్రపంచంలో ఉండే మహమ్మదీయులంతా మహమ్మద్ నబీని నమ్మినోడు, అల్లాను నమ్మినోడు, మజీదుని నమ్మినోడు, రంజాన్ నమ్మినోడు వాడు మహమ్మదీయుడే. నమ్మకుంటే కాదు వాళ్ళకు. మాది అట్లా కాదు. సర్వేజన సుఖినో పోతు, వాళ్ళను కూడా మేము ప్రేమిస్తాం. మా దాంట్లో ఒక భాగం అది. మనిషి అనేవాడిని ప్రేమించడం, మట్టిలో కూడా దేవుడు ఉన్నాడని ప్రేమిస్తాం. మట్టిలో, పుట్టలో, చెట్టులో, గాలి ఇస్తుంది, నిప్పులో కూడా పంచభూత నిప్పులో కూడా వేడి లేకపోతే 36 సెల్సియస్ లేకపోతే మనిషి బతకడు, గాలి లేకపోతే బతకడు, తిండి లేకపోతే బతకడు, భూమి లేకపోతే మనం ఎలా జీవిస్తాం?
మీరు ఇది రాజారెడ్డి గారి ఇష్యూ అయిన తర్వాత ఉమ్. మీకు అక్కడ లోకల్లో వ్యతిరేకత వచ్చిందా లేకపోతే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏ ఒక్కరూ వ్యతిరేకించలే. శత్రు భయంకరమైనడు కదా, కాబట్టి పైవారే జారుకున్నారు. అందరూ శత్రువుగానే భావిస్తున్నారా? అందరూ శత్రువుగానే భావించినా అందరికీ భయం. పార్థసారథి రెడ్డిని సపోర్ట్ చేస్తే మేమేమైపోతాం, కింది నుంచి పార్టీలో కూడా పై వరకు. ఓకే. అందుకే నాకు న్యాయం జరగలే. ఈ దేశంలో అత్యున్నత విద్యావంతుని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు. నేనే తక్కువ నేపథ్యం నుంచి తక్కువ స్థాయి నుంచి రాలే, చిన్నప్పటి నుంచి విద్యార్థి నాయకుని. ఓకే. ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఐఎమ్ బీటీ కాలేజ్ చైర్మన్, యూనివర్సిటీలో యూనివర్సిటీ లీడర్, స్టూడెంట్ యూనియన్ లీడర్, లా కాలేజీలో లా కాలేజ్ చైర్మన్, ఇంటర్లో చైర్మన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చైర్మన్. ఎన్నో యువజన సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉంది. రాయలసీమ ఉద్యమాల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఓసీ జేఏసీ కన్వీనర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రిజర్వేషన్లు కూడా, ఈ రిజర్వేషన్ల వ్యవస్థ అంతమయ్యే వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా రిజర్వేషన్లు ఉండాలా. ఓసీలలో కూడా పేదలకు ఆర్థిక ప్రాతిపదికగా విద్యలో ఉద్యోగాల్లో కొంత అవకాశం ఇవ్వాలి. రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని పోరాటం చేసినోడి. కేవలం శత్రువు బలమైనోడు కాబట్టి నన్ను డెవలప్ చేయలేకపోయినారు. నాకు ఎలాంటి సహాయ సహకారాలు లేకపోయినారు. కనీసం సంకర్లో నడిచేదానికి ఊతకర్రల సహాయం కూడా అందిలేకపోయినారు. మరి మీకు ఎలా సాధ్యమైంది ఆయన ఆయన ఒక రకంగా అసలు పూర్తిగా సంహరించాలనే ఆలోచన ప్లస్ ఆచరణ సాధ్యమైంది? అది అసలు మీకు ఎలా ఆచరణ సాధ్యమైంది? అది ఎప్పుడు? అది జరిగిన వెంటనే సోనియా గాంధీ దగ్గరికి వాయువేగంతో పోయినాడు. పార్థసారథి రెడ్డి ద్వారా మా నాయన్ను వృద్ధుడని చూడకుండా చంపించినాయని కళ్ళకు నీళ్లు పెట్టుకొని. అప్పుడు ఆమె రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ చేసింది, పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చింది. దాన్ని అన్ని చోట్ల వాడుకున్నాడు, సీఎం అయ్యాడు. నాకు సెషన్స్లో 2 కేసులు కొట్టేశారు. మా తమ్ముని కేసు హైకోర్టులో కొట్టేశాడు. 2 స్టేట్ అప్పీల్ అన్నాడు. స్టేట్ అప్పీల్ వాళ్ళ తండ్రి కేసు చేసింది, మా తమ్ముని కేసు చేయకుండా విడిచిపెడితే నేను ప్రైవేట్ అప్పీల్ చేసుకున్నాను. మా తమ్ముని కేసు కొట్టేయించి వాళ్ళ తండ్రి కేసులో మా అందరి మీద లైఫ్ చెప్పించాడు ఆడ సుప్రీంకోర్టులో. మాకు మైనింగ్ ఏజెన్సీలన్నీ ఉండేటి, అవన్నీ ఒడవీకి ఇచ్చినాడు. నాకు నా తమ్మునికి ఉండే గన్మెన్లు ఒడవీకి ఇచ్చినాడు. అంతకంటే ఏం చేస్తాడు? జీవోత్సవాలు కావాలిగా మిగిలిచ్చినాడు. ఎన్ని విధాల కక్ష తీర్చుకోవాలంటే అన్ని విధాలా తీర్చుకున్నాడు. ఇంకా తీర్చుకునేదానికి ఏముండదు. కానీ మీకు రాజకీయంగా సపోర్టు దొరికిందా? అప్పుడు రాజారెడ్డి గారి పైన అటాక్ సంబంధించి ఎలాంటి ఎవరి సపోర్టు లేదు. పై నుంచి కింది నుంచి మమ్మల్ని చంపుతాడని మేము చంపినాం. మాకు వచ్చింది పార్టీ వల్లనే. ఓకే ఓకే. ఎవరి సపోర్ట్ లేదు. ఈవెన్ పై నుంచి కింది వరకు తెలుగుదేశం పార్టీలు ఎవరికి తెలియదు, లేదు. వాళ్ళు ఆదుకుండే ప్రయత్నం కూడా చేయలే. ఏదో మేమేదో అంతకులము, రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ కేసులో ఉన్నాము, చేస్తే మాకు ఏం మెడకు తగులుకుంటుందో, శత్రువు బలశాలి కాబట్టి ఇట్ట ఆలోచన చేసింది. కానీ పార్టీ ఏ రోజు కూడా మాకు న్యాయం చేయాలా? పార్థసారథి రెడ్డి అమాయకుడు. తెలుగుదేశం పార్టీ తరఫున విధి లేని పరిస్థితుల్లో నీ జరిగింది. ఏ పార్టీ కూడా 302కు పర్మిషన్ ఇది కదా, ఒక నక్సలైట్ పార్టీ తప్ప. ధర్మం కూడా కాదు కదా. ఇక విధి లేని పరిస్థితుల్లో సుస్సా సావులేం కదా. చచ్చిపోయిన తర్వాత మాకు జెండా కప్పితేమి కప్పకపోతేమి అమర్ రహి అని, ఏదో జీనా హైతో మరణా సీకో అని ఒక ఉంది కదా. బతకాలంటే సచ్చేది ముందు నేర్చుకోవాలని. ఆ క్రమంలో బతికి బట్టగట్టేలోనే. ఎంతమంది మొత్తం ఎంతమంది? అప్పుడు మొత్తం 19 మంది మీద పెట్టారు. సతీష్ రెడ్డిని తీసేశారు ఛార్జ్షీట్లో. కేసు పెట్టేటప్పటికే మా బ్రదర్ చనిపోయినాడు. కేసు ట్రయల్ జరిగేటప్పటికి ఒకరు చనిపోయారు. అంతా మొత్తం 11 మందికి లైఫ్ వచ్చింది. మిగతా వాళ్ళకందరికీ మిస్ అయ్యి, నాకు కొందరికి. మా మీద సాక్ష్యం లేదు కాబట్టి వచ్చింది 11 మంది. మా తమ్ముళ్ళు, మా ఎంటైర్ మా ఫ్యామిలీ అంతా. ఇంకా మరి కొంత అమాయకులను పెట్టారు. మా ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు 3, మా సొంత తమ్ముళ్ళు 3, మా చిన్నాయన కొడుకు ఒకడు, మా నాయన తమ్ముని కొడుకు, ఇంకొక మా దయాది ఒకరు, మా బావ, ఇంకా సమీప బంధువులు అంతా. మొత్తం రిమాండ్ కాలంతో కలిసి సుమారు 14 సంవత్సరాలు జీవిత ఖైదు అనుభవించి వచ్చాం. ఇది ఒక అన్యాయం కోసం నిలబడినందుకు, ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం, ఒక పార్టీ కోసం, ఒక దౌర్జన్యాన్ని ఎదిరించినందుకు ఇవన్నీ మాకు లభించిన బహుమతులు. తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినందుకు ఇవన్నీ లభించిన బహుమతులు. మాకేం వాళ్ళతో కార్ల తగరారు లేదు, పొలం తగరారు లేదు, సైట్ తగరారు లేదు, ఎస్టేట్ తగరారు లేదు, రోడ్డు తగరారు లేదు, డబ్బు తగరారు లేదు, బ్యాంకు తగరారు లేదు. మేము వేముల్లో ఉంటాం, వాళ్ళు పులివెందుల్లో ఉంటారు. ఎక్కడే కానీ
మేమేం వాళ్ళకే పరపతిలే, వాళ్ళు మాకు పరపతిలే, మా డబ్బులు వాళ్ళు తినలే, వాళ్ళ డబ్బులు మేము తినలే. వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు కూడా ఎలాంటిది సాకు లేదు, ఎవరు చెప్పలేరు. మీరు ఐడెంటిఫై చేసిందంటే అప్పటికే ఇప్పుడు అసలు ఓకే రాజారెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. మరి అక్కడతో సమస్య పోయినాయా ప్రాబ్లమ్స్ అన్నీ? ఈయన హయాంలో అసలు ఏమి జరగనట్టు కింద లెక్క అనుకోవాలా? అవన్నీ మమ్మల్ని చేయాల్సినంత చేసినారు. ఒక స్లోగన్ తీసుకున్నారు, మా నాయన్ని చంపిన వాళ్ళని మేము వదిలేసినామని. ఆ క్రమంలో పరిటాల రవిని అంతమొందించినారు. ఎవరెవరి మీద దండయాత్రలకు పోవాలన్నా వాళ్ళందరి మీదకి పోయినారు. రామోజీరావు మీదకి పోయినారు, దివాకర్ రెడ్డి వాళ్ళ మీదకి పోయినారు. మళ్ళీ తర్వాత ఏ ఒక్కరిని నిద్రపోనిలే, నామరూపాలు లేకుండా వాళ్ళ ఉనికినే కాలు రాయాలని చూసినారు. అవన్నీ జరిగినాయి. ఇంకా మాకు చేసిన వాళ్ళకేం వచ్చేది లేదు కదా. మా పేరు వాడుకొని సీఎం స్థాయికి ఎదిగినారు. మా పేరు వాడుకోవడం వల్ల మళ్ళీ చంపడం వల్ల వచ్చేది ఏముండదు. దానికి వదిలేసినారు, ఇంకా జీవోత్సవాలు చేసినారు. వైఎస్ఆర్ గారిని వదిలేద్దాం. మరి జగన్ గారి పరిస్థితి, జగన్ గారి రూలింగ్ కరెక్ట్గా ఉందా లేకపోతే ఆయన కూడా సేమ్? రాజశేఖర రెడ్డి మన్ను, జగన్ దుమ్ము. ఆయన దేవతల నోట్లో మట్టి, రాక్షసుల నోట్లో దుమ్ము వేసేవాడు. ఈయన ఆయన్ని మించినోడు. అంతా వాళ్ళు దుర్మార్గులు అండి. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, జగను, భారతి, వీళ్ళంతా వీళ్ళు లేదు వాళ్ళు లేదు. కఠోరమైన కర్కోటకులు, దుర్మార్గులు. దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళకి డబ్బు సంపాదించాలంటే అధికారం కావాలా. అధికారం వచ్చిన వాళ్ళ నుంచి డబ్బు సంపాదించాలి. ఆ రెండే ప్రాతిపదిక. ఏది మంచి లేదు, ఏది చెడ్డ లేదు. ఎలా మంచోడు అనేకమైన మాటలు చెప్పినాడు. సీఎం అయితేనే ప్రజావేదిక కూల్చినాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసినాడు, ప్రత్యేక హోదా అన్నాడు. నేను పులిని అన్నాడు. పులివెందుల పులి నాకు 25 సీట్లు గెలిపిస్తే సింహగర్జన చేస్తుంది, హస్తినాపురం గడగడగడ వణుకుతుంది అన్నాడు. పోనీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గడ్డంలో వెంట్రుకైనా వణికిందా? ఈయన దబాని కాళ్ళ మీద అన్నాడు. ఆయన వద్దంటానే. పులి అన్నాడు. మేవని కూడా పిల్లి కూత కూడా గుయలేకపోయినాడు. నోరు కూడా ఎత్తలేకపోయినాడు. ఏమన్నా పొగ పీల్చేటప్పుడు, పొగాకు నమిలేటప్పుడు ఏమన్నా నోరు తెరిచినాడు వాళ్ళ ముందర. పోలవరాన్ని ఏం చేసినాడు? అమరావతిని ఏం చేసినాడు? శ్రీబాగ్ వడంబడికల్లో ఉంది అని చెప్పినాడు. అపోజిషన్ లీడర్గా ఉండేటప్పుడు ఎన్ని అవతారాలు ఎత్తినాడు. ఊసరవిల్లి కూడా అన్ని అవతారాలు ఎత్తలేదు. సూర్యకాంతి పుష్పం ఉంటుంది కదా, పొద్దుట పడితే అటు తిరుగుతుంటుంది. అది కూడా ఒక లెవెల్ వరకే. సూర్యకాంతి లేకుంటే మట్టంగా ఉంటుంది. ఎట్లా కావాలంటే అపోజిషన్ లీడర్ ఉండేటప్పుడు 30 ఎకరాలు కావాలా, 30,000 ఎకరాలు కావాలా, అమరావతి కావాలా అంటాడు. రూలింగ్ వచ్చాని ఏమన్నాడు? ఒకడు శ్మశానం అంటాడు, ఒకడు మరుభూమి అంటాడు, ఒకడు వరదొచ్చే మునిగిపోతుంది అంటాడు. పోనీ అతను చెప్పినప్పుడు అన్నా కానీ రాయలసీమలో కట్టాడా హైకోర్టు? మన కర్నూలులో కట్టాడా? లేదే. ఇక్కడ ఇంకోటి, వీళ్ళు ఎక్కువ శాతం ఆ ఫ్యామిలీ అసలు బడుగు బలహీన వర్గాల కోసమే ఏదైనా సరే సంక్షేమమే ప్రధానంగా ఉంటుంది. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే అదే అంటూ ఉంటారు. మరి అవన్నీ ఒట్టి డూపు. ఇంకా మరి ఊసన్న బడుగు బలహీన వర్గం కదా. మరి డాక్టర్ సుధాకర్ బడుగు బలహీన వర్గం కదా. ఆయన పై వర్గం, పై నుంచి దిగి వచ్చినాడా? ఆయన వరప్రసాద్ అనే అతన్ని కొట్టి గుండు తిరుపతిలో ఏమన్నా తిరుపతి పోయి తెల్లనీళ్ళు చేయించారు. గుండు చేసినారా లేదా? వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళంతా బలమైన భీమవర్గం నుంచి వచ్చినారా? భీమసేనుని కమ్యూనిటీ నుంచి పై నుంచి కుప్పటించి దుక్కినారా? వాళ్ళంతా బలహీన వర్గాలే కదా. ఈడ అమరావతిలో ఉండే రైతులంతా బలహీనులే కదా. ఎస్సీలకు లేవాడ భూములు. ఎస్సీ ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు వాళ్ళపైనే పెట్టడం. 1989 ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెడితే సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచి వాళ్ళ మీదనే పెట్టడం. ఏ విధంగా అది బడుగులను బలహీన వర్గాలను ఉద్ధరించడం? వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. ఊచకోత కోయడమే అడ్డం వచ్చే వాళ్ళ అధికారానికి, వాళ్ళ డబ్బుకు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. పోనీ ఇక్కడ ఆ నియోజకవర్గం తీసుకుందాం, లేదా కడప తీసుకుంటే అక్కడన్న సంక్షేమాలు కానీ ఇంకోటి పేదల గురించి ఆలోచించడం కానీ, ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉందిగా మెయిన్ అక్కడ కదా వాళ్ళ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఏది లేదు, ఆ పంచాయతీ లేదు. ఏదో అమ్మ ఒడి అంటాడు, ఇవన్నీ అవి వచ్చింది లేదు, సచ్చింది లేదు. రోడ్లన్నీ జలాశయాలు. 3 చక్రాల ముద్దగుమ్మలు పోయినాయనుకోండి, మోటారు బైకులు ఏడన గుంతలో పడి సచ్చే కనుక అంతేవాడు డైరెక్ట్ యమసదనమే.
3 చక్రాల ఆటోలు అందుకు పోతే ఎంతమంది చచ్చినారు, ఎంతెంత గుంతలో. చంద్రబాబు నాయుడు పుణ్యం అని ఆ గుంతలు బాగుపడినాయి. మద్యం ఇక్కడ ఇంకోటండి, అదే ఇది ఓకే. నేను అనేది అక్కడ రాజారెడ్డి గారి టైంలో మీరు ఐడెంటిఫై చేసింది ఓన్లీ మైనింగ్స్ ఏనా, లేకపోతే ఇంకా ఏమన్నా అరాచకాలు మీరు చూసారా? ఇది అదేనేం లేదు. గ్రేబరైటీ అంతా పార్నపల్లిని సమూలంగా నాశనం చేసినాడు. ఒకే ఒక ఖమ్మ విలేజ్ ఉండేది. ఖమ్మ విలేజ్ ఊచకోత కోసినారు. పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు లింగాల మండలంలో అన్ని చోట్ల. ఊతకోస కోసుకుంటూ ఒరిని ఎట్టకొస్తారు యంత్రంతో. అంటే అక్కడ ఆ నియోజకవర్గం అదే మన మీరు చెప్పే దగ్గర ఓన్లీ ఖమ్మం వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళ ఆ విలేజ్ లో. ఊరే భస్మీపటలం చేసినాడు ఒకరిని లేపి. ఆ రోజుల్లోనే వాళ్ళు పెద్ద పెద్ద ఆసాములు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాల్సిన ఏటికి ఆ సైడ్ అంటే అనంతపురం జిల్లాలో ఉంటే అంత స్తోమత ఉన్నది. ఎంతమంది ఉంటారండి మొత్తం ఆడ 800 ఓట్లుంటారు. 800 800 900 ఉంటారు. అట్లా ఒక్కొక్క సాట కోసుకుంటూ వచ్చినాడు. అది ఇప్పుడు అవన్నీ కాలమాన పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి అప్పుడు కొడవలతో కోచన్నారు. ఇప్పుడు పోలీసుల ద్వారా కోయించినాడు 2019 నుంచి 2024 వరకు. దాని పరిపాలన అంటారా? 2019 నుంచి 2024 వరకు నస తప్ప ఆ ప్రభుత్వం ఏమైనా పస ఉందా? ఆ గవర్నమెంట్ అంతా నాన్ సెన్స్, సిల్లీ ఫెలోస్. ఎవరికనికన్నా కామన్ సెన్స్ ఉందండి ఆ గవర్నమెంట్లో? ఒక్కనికన్నా అందరికీ నవాబ్గిరే. ఒక్కనికన్నా జవాబుదారీతనం ఉన్నదే ఆ గవర్నమెంట్లో? ఎవరికి కావాలంటే ఎవరిని కొట్టడం, తిట్టడం. అదేది ఒక షెడ్యూల్ ఏంది ఆ పాస్బుక్లు? మా పూర్వీకుల నుంచి వచ్చిన దానికి అతని ఫోటో వేసుకోవాలన్నా మేము? వాళ్ళ నాయన వాళ్ళబ్బా మాకేమైనా తిరిపేమి ఇచ్చినాడా? తిరిపి వాళ్ళదేమైనా సంపాదించి రాయించినాడా? గోడలకు రంగులు ఎచ్చాడా? ఈపుకి వేసుకోవను, చొక్కా ఇప్పి బాడీకంతా వేసుకోవను జగన్ను, వాళ్ళ కుటుంబాన్ని అంతా, వాళ్ళ పార్టీ రంగు. ఎవరొద్దన్నారు? గవర్నమెంట్ పథకాలకు ఏం సొమ్మయా? వాళ్ళ నాయన సొమ్మయా రంగేసుకోను? ప్రజావేదిక ఎందుకు కూల్చాడు? వాళ్ళ నాయన కట్టించినాడా? వాళ్ళ అబ్బా కట్టించినాడా? మత్తుతో జోగాడుతున్నారండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైంది. మత్తులో జోగాడుతుంది. మత్తులో అమ్మ నాయన్ని ఎప్పుడు చంపుతారో, డ్రగ్కు అడిక్ట్ అయిన వాళ్ళు, గంజాయికి బానిసలైన వాళ్ళు, మధ్యకు ఉండేవాళ్ళు పిల్లని ఇయ్యాలంటే కూడా భయపడుతున్నారు. అమ్మా నాయనకు కూడా తెలియదు. వాని కనుక గట్టిగా ఏదైనా తప్పు చేసే మందులు ఇచ్చి అమ్మా నాయనే చంపేట్టుకుంటారు. ఎవరు కారణం? ఇంతకుముందు జరిగిందా? 2019 నుంచి 2024 వరకే కదా. కొండలు లేవు, కొండలు పిండి చేసినారు. మట్టిని కర్ర నమిలినారు, ఇసుకలు నమిలినారు. ఏముంది? తిమింగలం ఎముకలు కూడా కరకర నములుతారు. తిమింగలానికి కూడా పండ్లు బయటికి తీసి పండ్లు తోమేంత గనులు. వాళ్ళకి ఏమి పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళకు ఉండే బలం దోమ పెట్టే గుడ్డంతా. ఎలక పిల్లి గుడ్డిది అయితే ఎలక తోకతో కొడతాడు చూడు, ఎక్సక్యం ఆడతాడు చూడు, అటు ఎట్లా అట్లా మా చేతగాంతనమే. సర్వ బలాలు ఉండి, సర్వము ఉండి, సరెంట్గా ఆడ ఎలా ఎలక్షన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ప్రత్యర్థిని ఏ విధంగా ఓడించాలి అనేది ఏ రోజైతే వస్తాదో, ఏ రోజైతే అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి మా సామాజిక వర్గాన్ని గౌరవిస్తారో ఆ రోజే రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయంగా సమాజ్ చేయబడుతుంది. ఓడిపోతారు. ఒక బలమైన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేసి ఎట్లయితుంది? కాదు కదా. ఎక్కడైనా ఉంది అట్లా చరిత్రలో? కానీ మెజారిటీ చూస్తే అండి, ఆల్మోస్ట్ మీరు చూడండి గణాంకాలు ఎప్పుడు చూసినా కానీ ఒక భారీ స్థాయిలో ఉంటున్నాయి. మెజారిటీ పరంగా చూస్తే ఆ అంకెల రూపంలో ఎక్కడ 3 లక్షలు ఉంటున్నాయి, 5 లక్షలు ఉంటున్నాయి. చెప్పాను కదా, అన్ని పిల్లి గుడ్డిది అయితే అన్ని రిగ్గింగ్ అంటారా? డబ్బు వచ్చింది. వాళ్ళ ఫాదర్ సీఎం అయినా నుంచి విపరీతంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, మతాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ భయంతో. ఎందుకండి అక్కడ కన్వర్షన్స్ ఉన్నాయా? ఏంది అన్ని కన్వర్షన్స్? లేకపోతే స్టడీస్ అప్పుడు కాకుండా మిగతా కులాలు కూడా పులివెందులు టౌన్లో ఎంత ఉన్నాయో కన్వర్షన్స్. ఓకే, మేమంతా తిరిగి ఎంక్వైరీ చేసాం. ఈ విధంగా మతాన్ని ఉపయోగించిరి, కులాన్ని ఉపయోగించిరి, డబ్బును ఉపయోగించిరి, దౌర్జన్యాన్ని ఉపయోగించిరి, అధికారాన్ని ఉపయోగించిరి. రాకేం సస్తాయా? మీరు ఇంతకుముందు ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కంప్లీట్గా అసలు అక్కడ లేకుండా చేశారు ఆ టైంలో అన్నారు. పెమ్మసాని గారు ఉదాహరణ అనుకోవచ్చా? వాళ్ళది అక్కడేనా? లేకపోతే పెమ్మసాని మా గడ్డికోట ప్రభువులోళ్ళు, వాళ్ళ వారసుడు. విజయనగర సామ్రాజ్యంలో సర్వ స్వతంత్రమైనటువంటి సామంత రాజ్యం. మిగతా సామంత రాజ్యాలకు దానికి వేరు.
సామంత రాజ్యంలో స్వతంత్రులు అనే దానికి ఏంటంటే వాళ్ళకు ఒక టంకశాల ఉన్నది, ఒక కోశం. వాళ్ళు స్వయంగా బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ముద్రించవచ్చు వీరభద్ర స్వామి ఫోటోతో. మిగతా వాళ్ళకు ఆ సదుపాయం లేదు. 80,000 సైన్యం, వాళ్ళ ఆదాయము 25 లక్షలు ఆ రోజుల్లో. అనంతపురం జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఒంగోలు జిల్లా పూర్తి, నెల్లూరు జిల్లాలో చాలా భాగము, ఈడ సత్తెనపల్లె దాటుకుండే వరకు గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో 6-7 జిల్లాలకు రాజులు, వాళ్ళు ప్రభువులు ప్రజారంజకంగాను పరిపాలించినారు, జనరంజకంగాను పరిపాలించినారు. ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం తునాతునకలై ముక్కలైందో ఆ ముక్కల నుంచి ఏర్పడింటియే కదా విజయనగర సామ్రాజ్యము, జల్లిపల్లి వెలమ సామ్రాజ్యము, ముసునూరు కమ్మ సామ్రాజ్యము, కొండవీడు రెడ్డి సామ్రాజ్యము. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు కదా హరిహర బక్కరాయిలు, వాళ్ళతో పాటు పోయినోడు ఎవరు? పెమ్మసాని వెంకటపతి నాయుడు పోయి వాళ్ళ దగ్గర సేనానిగా ఉన్నాడు. అప్పటికి వచ్చేటప్పటికి 300 సంవత్సరాలు మధ్యందిన మార్తాండులై విజయనగర సామ్రాజ్యాన్ని అప్రతిగతంగా కాపాడుతూ వచ్చినారు. వాళ్ళ పౌరుషము, వాళ్ళ వీరోచితము, ప్రజారంజకులు. తల్లికోట యుద్ధానికి ముందు అలియరామరాయలు కూడా గండికోటలో షెల్టర్ తీసుకున్నాడు చాలా ఏళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగులాంబకు దగ్గర బంధువులిల్లు పెమ్మసాని వాళ్ళు. గండికోట శత్రు దుర్భేద్యమైన కోట నిర్మించినారు. 21 దేవాలయాలు కట్టించినారు. రఘునాథ స్వామి దేవాలయము, మాధవరావు దేవాలయము ఇక్కడ గండికోట ప్రాంతంలో. రాయచోటులో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు కట్టించిందే. బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు కట్టించింది. అనేక కైఫియత్తులు ఎన్ని చెప్తున్నాడాయి. వెంకటపతి నాయుడు తర్వాత పెద్ద తిమ్మానాయుడు, రెండో తిమ్మానాయుడు, బంగారు తిమ్మానాయుడు, చిన్న తిమ్మానాయుడు, రామలింగ నాయుడు, చిన్న తిమ్మానాయుని కొడుకు పిన్నానాయుడు, వాళ్ళ చెల్లెలు గోవిందమ్మ. ఆ క్రమంలో దూపాడులో ఒకడుండేవాడు బ్రాహ్మణుడు, 6 అడుగుల బ్రాహ్మణుడు, నల్లటివాడు, కర్కోటకుడు, తంటాల కోరు, సాడీల కోరు, వాంది పొదిలి లింగన్న అని. ఆ దూపాటి వాళ్ళకే నరసింహనాయనికే పెమ్మసాని గోవిందమ్మనిచ్చింది. అల్లుడు కూడా వచ్చి ఇక్కడే ఉన్నాడు. వాడక్కడ దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, టక్కర్లు చేర్చండి వాని రాజ్య బహిష్కరణ చేసినారు. ఇక్కడ గండికోటకు వచ్చి అట్నే చేసి వాని జైల్లో పెట్టినారు లింగన్నను. వాడు అదంతా అక్కస పెట్టుకొని నువ్వు మీ బావగారే కదా ఎప్పుడు నువ్వెందుకు రాజు కావని వేసుకుంటా మనసు మార్చో వచ్చినాడు. వాడు మహా టక్కరివాడు. అప్పుడు మీర్ జుమ్లా గోల్కొండ సేనాని దండయాత్రకు వినాడు. 3 నెలలు పోరాన్ని ఒక్క ఫిరంగి కూడా కాల్చలేకపోయినాడు. కోట గోడను కూడా టచ్ చేయలే. అప్పుడు ఈడు లింగన్న ఆల్రెడీ కైవశం చేసుకున్నాడు ఈ నరసింహుల నాయన్ని, పంపించినాడు. గుత్తికోట ఇచ్చాము, అది కూడా పెద్ద కోట కదా, గుత్తి ఇచ్చామని ప్రపోజల్ పంపించినాడు. కోట నుంచి పేటకు వచ్చినాడు, కింద ఉంటుంది కదా ఊరు. వీడు జుమ్లా కూడా ఆడికి వినాడు. అదే ఆయుధాలందుకు తీసుకోవద్దయ్యా అని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక కుర్చీ వేసి వాడు ప్లాన్ చేసినాడు. వాడు మహా మక్కి ఖర్చు చూడు లింగన్న అనే బ్రాహ్మణుడు. మా బట్టలు వేసుకోవాలా, మా తలపాగా ధరించాలా, మా చెప్పులు వేసుకోవాలి, దాన్ని ఎంత విషపూరితం చేసినాడు. చేసుకొని అది కనుక్కున్నాడు. అది కనుక్కొని ఫర్మానా ఇవ్వండి, నాకు ముందే తీసుకొని వచ్చింటే కోట నుంచి సరిపోయేది. ఆడొచ్చి ఇమ్మంటే అనుమతి గుర్తి ఇచ్చినాడు. చూసి అట్నే ఆగ్రహోదగ్రుడై అది చింపేసినాడు ఫర్మానా. కత్తి కందుకు చూచే ఆండది ఆయుధం లేదు. విపరీతంగా బొబ్బలు లేచి విషప్రయోగంతో విపరీతంగా దాగం వేసి చనిపోయేటప్పుడు చెప్పినాడు. వీడు మా నిజాయితీ పరుడు అనుకునే మోసం చేసినాడు. మీరు రాజాశ్రయం పొందండి, ఎక్కడైనా పోయి కత్తి పట్టుకొని యుద్ధం చేయండి, సేనానులు గానో సోల్జర్స్ గానో అయినా ఉండండి. రాజాశ్రయం దొరక్కపోతే నాగలి బట్టి సేద్యం చేసి బ్రతకండి, గౌరవప్రదంగా తల ఉంచొద్దు అని చెప్పి మరణిస్తాడు. అప్పుడు పిన్నమ్మ నాయని తీసుకోవాలంటే కనుక ఇల్లే విషం పెట్టి చంపేయాలని చిన్న పసికందు పెడతారు, తప్పించారు పిన్నయ్య నాయని. అప్పుడు మిగిలిన కమ్మలంతా తప్పించుకొని గంపల్లో బంగారు వెండి వాళ్ళ బట్టలన్నీ వేసుకొని గంపలతో వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు గంప కమ్మలు, కడప గండికోట కమ్మలు అనేది వచ్చింది. చల్లని ప్రభువులు చల్లంగా పరిపాలించినారు. అపారమైనటువంటి సేనావాహిని, ద్రవ్యము, ప్రజలను ఎక్కడ కూడా చెడ్డ పేరు లేదు. తొడగొట్టి సవాల్ అరవీర భయంకరులు. శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో ఇష్టం. రాయచూరు దండయాత్రకు పోతే ఇల్లుండాల, బీదర్ దండయాత్ర పోతే ఇల్లుండాల, గుల్బర్గా దండయాత్ర పోతే ఇల్లుండాల.
అలహాబాద్ ఉంది కదా, ఆదిలాబాద్ అని, అక్కడికి పోతే ఇల్లు ఉండాల. వీళ్ళకి ప్రత్యేకమైన దుర్గాలు, వీళ్ళ సామ్రాజ్యంలో దొరుకుతాయి. వజ్రకరూరు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ముల్లివీడు అట్లా 7-8 చోట్ల వజ్రాలు దొరుకుతాయి. ఈ వజ్రాలన్నీ తీసుకుపోయి వాళ్ళకు పంపేవాళ్ళు. వాళ్ళకు పంపితే వీధుల్లో పెట్టి, హంపి విజయనగరం అంటే హంపి వీధుల్లో పెట్టి రత్నాలు, ముత్యాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో అరబియన్స్తో గుర్రాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఫ్రెంచ్ నిపుణులు ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర, ఈ పిరంగులు రిపేర్ చేసేదానికి. అందుకు దాంట్లకు సమానంగా రత్నాలు అందుకు ఇచ్చేవాళ్ళు అరబియన్ గుర్రాల కోసం. వాళ్ళు కూడా పొగిన్నారు టాలరెన్ అందుకు, ఫ్రెంచ్ పిరంగులు నిపుణులందు చాలా గొప్ప ప్రభువులని. అప్పుడు మగుని వాళ్ళు చంపేస్తారు, మళ్ళీ చంపేస్తాడు వాడు మోసం చేసి. వాళ్ళకి సరెండర్ అయినా వాడు కనుక్కుంటాడు. కనుక్కుంటే అప్పుడు గోవిందమ్మ పోయి శిరస్నానం పెట్టుకొని చీర ఎగదట్టి దట్టి కట్టి కవచం వేసుకొని ఒక చేత డాలు ఒక చేత బారెడు ఖడ్గం తీసుకొని తెగ నరుకుతా పోతారు తొరకలనంతా, సొరకాయలు గుమ్మడికాయలు కోసినట్టు. పోయి ఆమె వాళ్ళ మొగుని చంపింది అబ్దుల్ నబీ, గోల్కొండ నుంచి వచ్చింటాడు. వాడు నరుకుతాడు. ఈమెను నరికిరా అని శక్తి కూడా తీసుకొని వానికి శిరచ్ఛేదం చేస్తే ఎక్కడనో పోయబడతారు తలకాయ. ఆమె కూడా ప్రాణం విడిచాది. అంత గొప్ప వీరాది వీరులు మా కడప వాళ్ళు. పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు కేంద్ర మంత్రి అయిన దానికి మాకెంతో సంతోషంగా ఉంది. మాకింతవరకు ఎవరు లేరు. అందుకు ఆయన అయినాడు కాబట్టి మాకు 100 కోట్లు వచ్చింది. నాకేం పరిచయం కూడా లే ఆయన. నా పేరు ఏమైనా తెలుసునేమో, ఆయన పేరు నాకు తెలుసు. రాజు కాబట్టి, మా రోజు కాబట్టి మా రక్తం ఉప్పొంగుతుంది. మా కడప రక్తం మావాడు. రేపొద్దున అటువంటి వాడు వచ్చే కడప పార్లమెంటుకు పోతే ఒక కడపే కాదు, ఒక్క సీటు కూడా లేకుండా కడప, రాజంపేట, ఒంగోలు, ఇంగోలు, కర్నూలు అన్నాడు కూడా ఆయన. నెల్లూరు అన్ని ఊడ్చేస్తాం. ఎలక్షన్ ముందు ఊడ్చి పడేస్తాం. నాకు అక్కడ అవకాశం ఇస్తే నేను అక్కడికైనా పోటీ చేస్తాను, ప్రాబ్లం లేదని కూడా అన్నారు. స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు సోల్జర్స్ గా మేము పనిచేస్తాం, మా తడాక చూపిస్తాం. మా రాజుకు మేము పనిచేసినట్టు. మా కమాండర్ చీఫ్ అంత మంచి పేరు ఉంది వాళ్ళకు. మా ఊరు కూడా వాళ్ళ ఏలువల్లో ఉన్నది. మా ఊర్లో వేముల బసవన్న అనేవాడు, ఈ లింగన్న తోడు, వాడు చెడ్డవాడు. వాడు అట్ట వాడు తొండూరు, వేముల, సింహాద్రిపురము, లింగాల, సింహాద్రిపురం ఆ ఊర్లు కూడా ఉండే హిస్టరీ నేనంతా తీశాను. నేను కూలంకుశంగా దాన్ని పరిశీలించాను. ఇంకా 1652లో పతనం అయిపోయింది. ఇంకా ఆమెను పోయినారు వాళ్ళు. ఇలా మకం కూడా చూడొద్దని, ఓడిపోయి కాదు, తప్పుదారి పట్టించినారు. ఎప్పుడు కూడా 12 సంవత్సరాలకు సరిపోయే ఆహార నిల్వలు ఎప్పుడు పెట్టుకుంటారంట, ఆయుధ సామాగ్రి కోటలో. అది వచ్చే మార్గం అంతా శత్రు దుర్భేద్యమైన కోటకు కూడా చుట్టూ పెన్నానది అడ్డం పగిలింది, కొండలు చీల్చి పెన్నమ్మ. అక్కడ ఎవరు రాలేడు. శత్రు దుర్భేద్యమైంది. 300 అడుగులు వెడల్పు ఉంటుంది, ఒక 500-600 అడుగులు లోతు ఉంటుంది. చుట్టూ బండ. అడిగి పోవాలంటే కాదు ఆయాస వచ్చేది. ఇంక పిరంగి ఎప్పుడు దొబ్బేది వీడు అక్కసవట్లేక మీరు జుమ్లా హ్యాండ్ ఓవర్ అయినాక సమీపంలో ఉండే దేవాలయాలు, ఈ పిరంగులు ఎత్తలేకపోయినారు పైకి. సమీపంలో ఉండే దేవాలయాలన్నీ కంచు, బంగారు, వెండి, రాగి ఇవన్నీ పగలగొట్టకొచ్చి పైన మాధవరాయ స్వామి విగ్రహాలు, రఘునాథ స్వామి విగ్రహాలు ఇవన్నీ కూడా తీసి పిరంగి చేయాలని చేర్చారంట. అది చీలిపోతుంది. వర్షం రాకుంటే రేగడి నెర్రలు వెళ్తారు చూడు, చేయలేకపోయినాడు. వానికే మహమ్మదీయ సైనికులు, హిందూ సైనికులు చెప్పినారంట, అయ్యా ఇది చాలా మహిముండేటి, వద్దు ఈ పగలగొట్టొద్దని. మళ్ళీ వాడు లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్గా బెంగాల్కు ప్రమోట్ అయినాడు. ఆ నుంచి వాడు మానసిక వేదన పడి కలవరంలో వచ్చి గండికోట రాజులు నేను తప్పు చేసినా అని కృషించి నశించి చచ్చిపోయినా అంట. అందుకు ఆ దేవాలయాలలో కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దేవతా విగ్రహాలు యాడుండాయో మ్యూజియంలో ఉన్నాయి, తిరిగి ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం చేస్తే మరింత సంతోషపడతాం. ఆడ టూరిజం, గిరిజము, హోటళ్ళు అన్నీ డెవలప్ చేస్తే మ్యూజియము అన్నీ దానికి రాకబడుతుంది, పోతుంటారు, పూర్వవైభవం వస్తుంది, నయనానందకరంగా ఉంటుంది. అద్భుతమైన కోట. అండ్ ఇంకోటండి, మీరు అంత చదువుకున్నారు, అప్పట్లో మంచి చదువు చదువుకున్నారు. మరి ఇది ఏదైనా జరిగితే ఫ్యామిలీ మొత్తం, ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు, అనుభవించారు. ఆ ఒక్క క్షణం ఆలోచించలేదా? ఆలోచించి చంపుతారు. వాళ్ళకు లొంగిపోవాలా, వాళ్ళకు లొంగిపోవాలి అంతే. లొంగిపోమని అనేకమైన వర్తమానాలు వచ్చాయి. ఐ డోంట్ కేర్, పుట్టిన ప్రతి ప్రాణి గతిస్తాడు, జాతస్య మరణం ధ్రువం.
ఆ పంచాయతీ లేదు. మేము అన్యాయంకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం. బాధితులందరినీ సమీకరిస్తాం, హక్కును చేర్చుకుంటాం. నువ్వు నచ్చలే మేము పోతాడాం. నువ్వు నచ్చకపోయినా నీ ఎంట రావాల్సినటువంటి అవసరం ఉంది. నీ దౌర్జన్యాన్ని నువ్వు చేసే పాపాల్లో మేము బాగా మంచుకోవాలనా? మీ పాపపంకిలమైన జీవితమే మాకొద్దు అని నిజాయితీగా ఉన్న దానికే, మాకు తెలుగుదేశం పార్టీకి చేసిన దానికే ఈ శరీరం మీద ఈ గాయాలు. రెక్కి ఏమన్నా పెట్టుకున్నారా మా పైన? ఆయన చేసేటప్పుడు ఏమీ లేదా, ఇంకా మామూలే. రాయలసీమ పల్లెల్లో ఇంకా మమ్మల్ని చంపుతాడు ఏ రోజుకి ఆ రోజు. ఎక్కడ చూసినా వాళ్ళు ఉంటే ఇంకా ఏదో జరిగిపోయింది అంతే. ఏమి యాక్సిడెంటల్గా జరిగిందే, దాన్ని ఉద్దేశపూరితంగా చేయాలా ఇంకొకటి అదేం లేదు. ప్రాణం మీదకి వచ్చేది ఒక క్రూర జంతువు, మనం తినేయాలని వచ్చేది. అప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ మీది ప్లాన్ రివర్స్ అయితే అసలు మీరు అందరూ బతుకుండేవాళ్ళు కాదు. ఆడికి మా తమ్ముడు వేయాడు కదా, మా తమ్ముని చంపేశారు కదా వాళ్ళే కదా. ఈసీ రెడ్డి, భాస్కర్ రెడ్డి దగ్గరుండి చంపించినారు కదా. మా తమ్ముని కేసులో ముద్దాయిలు కదా వాళ్ళు. తెగించినాము, ఏదైతే అదైతే అదని. ఈ రోజుకు ఆ పర్యావసానాలన్నీ మేము భరిస్తున్నాం. ఎన్ని కష్టాలు పడాలనో అన్నీ పన్నాం. చెట్ల కింద ఉన్నాం, దేవాలయాలలో ఉన్నాం, మాకు ఇల్లు లేదు, అవన్నీ లేదు. అవన్నీ తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలియకేమీ కాదు. మాకు సముచితమైన రాజకీయపరమైన గౌరవము లభించలే. మాకు ఏది ఒక సముచితమైన పోస్ట్ ఇచ్చి చేయలే. మరి పెద్ద ఆయనేమో చెప్తాడు, చిన్నసారు చెప్తాడు, పెద్ద ఆయనేమో తండ్రి వంటి వాడు. మీకు సముచితమైన గౌరవం ఇచ్చి బాధలు పడిన వాళ్ళ కింద గౌరవిస్తామని పార్టీ రాకముందు అనేక మంది పైన కేసులు పెట్టారు. నా మీద కూడా ఉంది ఒకటి. ధర్నా చేస్తుంటే కడపలో కేసు, ధర్నా కేసు ఉంది. అట్లా అనేక మంది ఉన్నారు. అవన్నీ ఎత్తేస్తామన్నారు. ఎత్తేస్తారని అనుకుంటున్నాగా, ఎత్తేయలే. మరి పార్టీ మహానాల్లో కూడా చెప్పారు, కార్యకర్తే అధినేత మాకని. చాలా మంచి మాట అది. అది నిజంగా ఆచరణలో చూపితే, ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్తకు న్యాయం జరిగితే మంచిది. మేమందరం జరగాలని కోరుకుంటాం. ఆ టైంలో అసలు మీ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేశారు? అసలు ఏది రాజారెడ్డి గారి విషయంలో ప్లానింగ్ అసలు ఎట్లా చేశారు మీరు? అదనే ఆల్రెడీ మీరు అడిగినారు, నేను చెప్పిన. అంటే మనకు ప్రాణం బాంబు దాడి ఒక్కటే, బాంబు దాడి మనకు ప్రాణం పోతుంది. ఇంకెంతటి వాడైతే ఏమి, మనమే ఈ భూమి మీద లేనిప్పుడు, ఎంతటి చక్రవర్తి అయితేనే ఎవరైతేనేమి, మనం ప్రాణాలతో లేనప్పుడు, వాళ్ళు అవతలి ప్రత్యర్థి వర్గం మనల్ని గమనించినప్పుడు, మన వల్ల అంతం చేయాలా అనుకునేటప్పుడు, మనకు ఎవరైతే లెక్క మనల్ని మనం కాపాడుకోవడంలో తప్పు కాదనేది నా అభిప్రాయము. ఆ క్షణంలో రాజారెడ్డి గారు ఏమన్నా అడిగారా మిమ్మల్ని, అసలు నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి ఏమన్నా అడగడం జరిగిందా? అవన్నీ ఏమీ లేదు. వదిలితే చంపుతారు. ఇప్పుడు అవన్నీ లేవండి, పోయినాయి. రాయలసీమలో ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు పుణ్యం అని ఫ్యాక్షన్ను ఎంకలు ఇరిచేసినాడు, ఎక్కడా లేదు. ఆ క్రమంలో డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, పక్కా గృహాలు వచ్చినాయి, రైతులు అన్నీ వచ్చినాయి, విద్య పెంచుకున్నారు, అక్షరాస్యత పెంచుకున్నారు, అనేక ఉద్యోగాలు వచ్చినాయి, వ్యవసాయం పెరిగింది. పులివెందుల నియోజకవర్గంలో ఈ పొద్దు మా లింగాల మండలం ఆసియా ఖండంలోనే ఫస్ట్ అరటి పంటలు ఎకరాకు 30 నుంచి 34 టన్నులు పండుతాయి. ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో అసలు మా రెడ్లు కాదంటున్నారు, మళ్ళీ ఇంకొక పక్క మా రెడ్లు పరువులు తీస్తా అంటున్నారు. ఇదేంది అసలు? ఒక స్టేట్మెంట్ ఒక రకంగా ఇస్తున్నారు. ఎవరు? రెడ్లలోనే తప్పది. మా రెడ్డిని చెప్పుకోవడం తప్పు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, హిందూ పరిధిలో ఉన్నాడు, ఓకే. కాపు ఓకే, అట్లా ఉండాలా. విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు, కాపు ఓకే. అది ఏ రెడ్డినా కానీ ఓకే. మళ్ళా మేము మా ఈ సబ్ క్యాస్ట్ ఉండేటి మాకు న్యాయం జరగాలి అనేది అది వేరు విషయం. అది ఎట్లయితాడు? మా మతంలో లేనివాడు ఎట్లయితాడు? మాకు ఓన్లీ ఎలక్షన్ల కోసం మమ్మల్ని వంచేదానికే కదా. మేము హిందూ మతంలో ఉన్నాము, మా బొట్టు ఎందుకు పెట్టుకోరు? మా గోవిందనామాలు 3నో మా శైవం అడ్డనామాల్లో పెట్టుకోవాలి కదా. మా గుండు కొట్టుకుంటాను నేను. ఇప్పుడు ఏ దేవుని విగ్రహం దగ్గర పోయినా పెట్టుకొని పద్మాసం వేసుకొని గుండు కుట్టించా, నామాలు పెట్టుకుంటా, తిరుపతి లడ్డు తింటా, ఈ కనకగుడి అమ్మవారిది ప్రసాదం ఇచ్చే తింటా, దానం ఇచ్చే కట్టుకుంటా. వాళ్ళు కట్టుకోవాలి కదా. మరి నా ఆచారము, నా వ్యవహారము, నా సంస్కృతి, నా బొట్టు, నా కట్టు, నా తాళి, నా పసుపు తాడు లేనప్పుడు వాళ్ళు నా వాళ్ళు ఎలా అవుతారు? మనుషులుగా గౌరవిస్తాం, మా వాళ్ళు కాదు. నేను రెడ్లకు కూడా అదే సలహా ఇచ్చేది, మన వాళ్ళు కాదు.
మనమంతా దుర్జయమహార సంతతి, రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, వీళ్ళంతా కూడా అవిభక్త కుటుంబంలో భాగస్వాములు అయితేనే కుటుంబం పెద్దదే ఇటు సీడిపోయినాము. గతంలో రెడ్డి, నాయుడు, చౌదరి ఇవన్నీ లేవు. వచ్చిన బిరుదుల మాదిరి వచ్చింటియే. మనమంతా బ్రిటిష్ కాలంలో చూసినా, రెడ్ల పురాణం చూసినా, కమ్మ పురాణం చూసినా, ఏడన్నా చూసినా మనమంతా ఒక తాను నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక కుదురు నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ఒకరిలో ఒకరు కలుసుకొని ఐక్యత కావడం తప్పు కాదు. ముందు రెడ్లుగా మనమంతా కన్సాలిడేట్ అయిదాము. మనవాడని భావ ప్రవాహంలో పొంగిపోవాల్సిన అవసరం లేదు. నిజంగా గుర్తించండి. బలుపుని చూపి వాపు అనుకోవద్దు, మెరుపుని చూసి దీపం అనుకోవద్దు, అద్దం అనుకోవద్దు అనేది నా స్టేట్మెంట్. ఓకే, సేమ్ ఆంధ్ర పక్కన పెడితే ఇటు కోస్తాంధ్రకు వచ్చేసరికల్లా మీరు ఎవరన్నా అనుకుంటున్నారా ప్రతినిధిగా, అంటే మీ సామాజిక వర్గానికి కొంచెం స్ట్రాంగ్ చూసిన వాళ్ళు? లేదు, ఇది ఇప్పుడు కలిగింది. మన రెడ్ల కాపుల ఏదో నిజాయితీగా బతికిన వాళ్ళం, సేద్యం చేసుకొని వ్యాపారం చేసుకొని ఇతని వల్ల ఒక కూని కోర్లుగా. తండ్రి చచ్చిపోతే మొఘల్ సామ్రాజ్యమా? తండ్రి చచ్చిపోతే బుక్కు పట్టుకొని సంతకాలు పెట్టండి, తండ్రి సగం ఆడబెట్టుకొని నేను సీఎం కావాలని. ఏంటంటే ఇది వాళ్ళ చిన్నాయన, వాళ్ళ నాయన తర్వాత పుట్టినోడు, ఒక దారిలో వచ్చిన వాళ్ళు. చంపుకో, మహాభారతంలోనే ఉంది, అన్నదమ్ములు సరిపోలే చంపుకున్నారు, నిద్రపోతాడేవా అని. కోడికి కూడా నీళ్లు పోసి చంపుతారు, పొట్లికి కూడా నీళ్లు తాపుతారండి కోసేటప్పుడు. మనం తినాలనుకునే పొట్లికి కూడా. వేటగాడికి లక్షణాలు చెప్పినారు 21 మహాభారతంలో. ఏమిటి? ఆడజంతువుతో సంగమించేదానికి కానీ, ఆహారం తీసుకునేదానికి కానీ, దాహం తీసుకునేదానికి కానీ, వెన్నిచ్చి పారిపోయేదానికి కానీ, కుంటిదాని కానీ, గుడ్డిదాని కానీ, గర్భవతిని కానీ, యామారి ఉండేదాన్ని కానీ, నిద్రపోయేదాన్ని కానీ, పసికందును కానీ చంపకూడదని. నువ్వేం చేసినావు? సొంతం నాయన తర్వాత నాయనంతటోడు హార్ట్కి ఆపరేషన్ అయింది, పడుకొని నిద్రపోతుంటే 72 సంవత్సరాల వయసులో నీళ్లు పోయకుండా అత్యంత దారుణంగా పిడిగుద్దులు దమ్మలపైన గుండెల మీద గుద్ది గొడ్డలితో నరికి వృషణాలు ఇంతలా వాసేట్టుగా చేసి కట్లు కట్టి గుండెపోటని నమ్మిస్తావా? నీ గొడ్డెపోట్లు, నీ గొడ్డలి పోట్లు, నీ కోడికత్తుల డ్రామాలు, నీ గులకరాల డ్రామాలు మా దగ్గరనా? ఎవరిని నమ్మిస్తామని ఇవన్నీ? అయితే జాగ్రత్తగా ఉండాలి. నా గవర్నమెంట్ వచ్చే 7 సముద్రాల అవతలనే వదలని అంటున్నాడు, అది కరెక్టు. మేము ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నాం. పార్టీ కూడా జాగ్రత్తగా కార్యకర్తలను చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి చేయాల్సింది చేసి ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని వైసీపీ వాళ్ళని ఎవరిని ఎంటర్ కానీయకుండా వివిధ మార్గాల్లో వచ్చన్నారు వాళ్ళు. మారీచుడని అప్పుడు సీతాదానికి వచ్చి చూడు జింక రూపంలో, అట్లా మా వాళ్ళల్లోనే ఒకరిని పట్టుకుంది. ఏ పొద్దు వాడు చేసిన నేను తెలుగుదేశం అనేది వచ్చి మాకే పెడతాడు. మా వాళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, మా మంత్రుల దగ్గరికి, మా ఎమ్మెల్యేల దగ్గరికి, మా ప్రెసిడెంట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు చేసినట్టు మా మీదనే ఆరోపణలు. నాట్ ఇండివిజువల్, ఎంటైర్ స్టేట్ అంతా ఇదే నడుస్తుంది. అందుకు పెద్దాయన గారు సకాలంలో స్పందించి చెప్పాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకు సాయం చేసినారంటే పాంకు పాలు పోసినట్టే. మన వాళ్ళకి కోర్టులుగా పంపిస్తున్నారు, మన వాళ్ళని ఎవరో ఒకరిని పట్టుకొని చేరి వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు, మన వాళ్ళని చంపుతున్నారు, బీ కేర్ఫుల్ అని పెద్దాయన మాట శిలాశాసనంలో అందరూ పాటించి వాళ్ళని రానియకుండా ఉంటే పార్టీ 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. లేకపోతే వాడు ఏ పొరపాటు అనే వాడు వస్తాడు. మేము 3 ఏళ్ళు రాలేకపోయినామండి, 3-4 ఏళ్ళు ప్రజల్లోకి. వాడు వచ్చి సంవత్సరం కాలే విద్రోహ ద్రోహం అంటాడా? నమ్మక ద్రోహం దోహము, వెన్నుపోటు దినం అంటాడు. ఎవరికి నమ్మటి ద్రోహం? వెన్నుపోటు. వాళ్ళ చిన్నాయన ఏమైనా పార్టీ తెలుగుదేశం పార్టీ చంపిదా? ఎవరు వాళ్ళ చిన్నాయన వెన్నుపోటు పోసింది? అతను. వివేకానంద రెడ్డి కూతుర్ని వెన్నుపోటు పోసింది జగను. వాళ్ళ అమ్మను షర్మిలను వెన్నుపోటు పోసింది జగను. ప్రజలను వెన్నుపోటు పోసింది జగను. ఓట్లేసిన వాళ్ళు వెన్నుపోటు పోసింది జగను. నా ఎస్సీ టీ బీసీ అనుకుంటా సుధాకర్కి ఏం గతి పట్టింది, వరప్రసాద్కి ఏం గతి పట్టింది, ఒకరికి ఎర్రి పట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకంటే నీచము, ఘోరము, నేరము ఎక్కడైనా ఉంటుందా? భారతదేశంలో ఇట్లా పార్టీ ఇట్లా వ్యక్తిని చూసింటారండి మీరు? 3 జనరేషన్స్ చూశారు. రాజారెడ్డి గారిని చూశారు, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డిని చూశాను, వివేకానంద రెడ్డి గారిని చూశారు, ఇటు జగన్ గారిని చూశారు. సో లక్షణాలను బట్టి చూస్తే ఒక నాయకుడిగా
కంపారిజన్లో ఎవరికి మార్కులు వేస్తారు? ఇప్పుడు నాగుబాబు మంచిదా, త్రాచుపాము మంచిదా, కొండశిలో మంచిదా అట్టొచ్చారు అంటే నేను ఏది మంచిది చెప్పగలను. ఓకే ఓకే తోడేళ్ళు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, ఓకే తోడేళ్ళు ఉంటాయి. ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి ముసిలిది ఉంటుంది, ఒకటి పండ్లు ఉంటుంది. యా తోడేళ్ళు మంచిది అంటే ఎలా చెప్పగలం? ఓకే ఓకే ఆ తోడేళ్ళన్నీ ఒకే జాతి, అన్ని కృత్యానికి అలవాటు అన్ని తినేస్తాయి. సో 5 సంవత్సరాలు అయితే రాష్ట్రం మొత్తం దారుణంగా ఉంది, దారుణమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఇది ఒక రాష్ట్రము, ఇది ఒక వ్యవస్థనా, ఒక అవస్థ. 72 సంవత్సరాల వయసులో వాళ్ళ తండ్రి కంటే 2-3 సంవత్సరాలు చిన్నోడు, వాళ్ళ తండ్రితో పాటు అసెంబ్లీకి ఎన్నికైనోడు తెల్లవారుజామున 2 గంటలకు అరెస్ట్ చేసి పెరేడుతో వెహికల్లో తీసుకుపోతాడా? ఎక్కడో ఒకటి తప్పు అనిపించలేదా? ఏనుగంత మంచి అచ్చెన్నాయుడు మొలలకు ఆపరేషన్ అయ్యి రెస్ట్ తీసుకుంటే అర్ధరాత్రి పోయి ఆయన వెహికల్లో కూర్చోబెట్టి కూర్చోలేని పరిస్థితుల్లో రక్తస్రావమై కుట్లు పగిలిపోతే హైకోర్టు కూడా గడ్డి పెట్టిందే. సిగ్గులేరంతనా? ఏ పగులు కనపడ్డు యాడివాడు? కొల్లు రవీంద్ర కూలీలు చేస్తాడా? ఇట్లా ఎన్ని 1-2 ఆయన స్పీకర్గా ఉన్నాడు పెద్ద ఆయన. వందలాది ఎకరాలు ఆ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అంతా వాళ్ళ నాయన కాలంలో దానం ఇచ్చినారు. అయ్యప్ప ఆయన గోడ ఆక్రమిస్తాడండి. ఇద్దరు స్పీకర్లు, ఒక రకంగా మీరు స్పీకర్ అంటే ఇద్దరు స్పీకర్లదే ఉంది. గోడ ఆక్యుపై చేస్తాడు ఆయన. ఈయన పాపం షరీఫ్ అంటే మంచివాడు, పార్టీ పక్కన పెట్టండి, నైస్ జెంటిల్మెన్, ఎవరిని అడిగినా. ఆయన్ను ఎంత అవమానకరంగా మాట్లాడినారు. దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి దగ్గర 70 సంవత్సరాల నుంచి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి. కరోనాలో తీసుకుపోయి లోపలేస్తావా? నీకు భయపడాలనా మేము? నువ్వు చంపితే చంపించుకోవాలా, నువ్వు తన్నితే తన్నించుకోవాలా, నువ్వు కొరికితే కొరికించుకోవాలా, నువ్వు లోపల పెడితే మేము లోపల ఉండాలా, నువ్వు జైలుకు పంపించే జైలుకు పోవాలా. నీకేం గుమస్థలమా? నీకేం సర్వెంట్లమా? మాకేం స్వేచ్ఛ లేదా? ఈ భూమి మీద బతికే హక్కు లేదా? మాకు జీవించే హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా అని నేను అడుగుతాడా. ఇప్పుడు ఇంకోటి మీరు ఒక ప్రధాన అంశం ఒకటి లేవనెత్తారు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరుగుతూ ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇది పార్టీ పరంగా మాకు ఇంకా న్యాయం జరగాల్సింది ఉంది, కానీ ఇప్పుడు కూడా అది జరగట్లేదంటారా? గ్రౌండ్ స్థాయిలో చూసుకుంటే జరగలే. నేనేం ఓపెన్ అయ్యి పెద్ద ఆయనకు కూడా తెలుసు, పెద్ద ఆయన ముందరనే అడిగాను నేను. చూచాం, చేర్చాం, పరిశీలించాం. ఈ లోపు వీళ్ళు అత్యున్నత విద్యావంతునండి. అప్పటికే నేను ఈ దేశంలోని చాలా మంది విద్యావంతుల్లో ఒక MA LLB. నేనేం తక్కువ నేపథ్యం నుంచి రాలే. నేనేం చదువులు సందేహం లేకుండా బస్సులు కాల్చుకుంటాను, రౌడీజం చేసుకుంటాను. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ను. ఒక సముచితమైన గౌరవం నుంచి వచ్చి ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చి చేసిన వాళ్ళు ప్రజలకు సేవ చేస్తా ఎన్నో ఆశలతో ఆశయాలతో వచ్చినాం. శతకోటి ఆశలతో, అనంతమైన స్వప్నాలతో ప్రజలకు మేలు చేస్తాము, ఉద్ధరిస్తాము, దౌర్జన్యం అనేది సమూలంగా నాశనం చేస్తాము, రాతి బాటల్లో రతనాలు చల్లుతాము, కోటి గుండెలతో సమానత్వాన్ని సాటుతాము, ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగిస్తాము, ప్రజాస్వామ్యం జెండా రెపరెపలాడేట్టుగా చేస్తాము. పులివెందుల్లో కానీ, కడప జిల్లాలో కానీ చెరువులు దొరువులు నీళ్లతో నింపుతాము, పాడి పంటల సౌభాగ్యంతో సస్యశ్యామల భరితమై విలసిల్లాలా అనే మహోన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం మేము వచ్చాం. కానీ ఏం చేయలేకపోయాం. కానీ ఇక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందే మనకి ఆ కేసులు కనుక చూసుకున్నట్టయితే సుమారుగా ఇంత వేల కోట్లకు సంబంధించిన అవినీతి జరిగిందని, మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే లక్షల కోట్లకు సంబంధించిన అవినీతి అంటున్నారు. ఎందుకు ఆ డబ్బు? ఒకవేళ నిజంగా అది అనుకుంటే ఎందుకంటే మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఎందుకంటే డబ్బుంటే అధికారం ఉంటుంది, అధికారం ఉంటే డబ్బు ఉంటుంది. అంతా కుక్కిన పేనుల్లా కాళ్ళ కింద పడి ఉంటారు. అధికారము, డబ్బు, ఆశకు అంతు లేదు. అదంతా పెట్టుకోవాలని, అదంతా పెట్టుకుంటే ఎవడు అడ్డం రాడు. రేపు డబ్బులు ఇచ్చి కొంటా, అదే ఆయాస్తోనే ఎంత ఆక్యుపై చేసినాడో, ఎంత డబ్బు ఉందో దానికి క్యాలిక్యులేట్ చేసేవాడే లేడు. ఎక్కడ డబ్బు రాలే అసలు. వాయిదాలు ఇసుకలో కూడా తైలం తీసే నైపుణ్యం ఉండేవాడు. ఇసుక పిండితే కూడా దాంట్లో నుంచి నూనె తీసేవాడు లేదా? ఇప్పుడు మద్యంలో గవర్నమెంట్ అమ్ముతుందండి. ఆడన్నా చూసినారా మీరు? ఎంత నీచము. రోడ్లలో తిన్నాడు, పిల్లలకి ఇచ్చే సిక్కీలలో తిన్నారండి. అవి ఇచ్చారు కదా కమర్కట్లు అంట, మేము రాయలసీమలో బెల్లం పాకలు వేసి అవి దాంట్లో తిన్నారండి, గుడ్లల్లో తిన్నారు. టీచర్లకు జీతాలు ఇచ్చినారా? ఏమన్నా గురువులు కదా పాప, గురువులకే
మావాడని సంకలు గుద్దుకొని గురువులు వచ్చినారు, వంగబెట్టి గూటం కొట్టినాడు. వాళ్ళకి పాండి మీ కథ అయిపోయిందని ఒక్కరిని ఉన్నిచ్చినాడు. ఆ గురువులను గోడ ఆడిచ్చినాడు. వాళ్ళకి జీతాలు లేకుండా, భత్యాలు లేకుండా, టీఏ లేకుండా, డిఏ లేకుండా ఒక్కరిని. ఈ రాష్ట్రంలో ఒకరైనా సుఖంగా ఉన్నారండి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరినైనా ఒక రకంగా లాస్ట్ ఎలక్షన్ అప్పుడైతే మీ సామాజిక వర్గం ఎక్కువ శాతం రివర్స్ అయినది కనిపించింది. నో డౌట్ ఆ విషయం కదా. అవును. అప్పుడు కన్సాలిడేట్ అయిన ఒక్కటే అనండి వాళ్ళ సిద్ధాంతము. రెడ్లనంతా కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేయాలా. ఆ టార్గెట్ ఎవరిని చేయాలా? కమ్మోళ్ళని చేయాలా. అరే కమ్మోళ్ళు దోచుకొని తింటున్నారు, రాజధాని నగరం చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళయే, ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు, మనకు ఏమీ ఉండదు, మనం 2వ తరగతి పౌరులుగా ఉండాలా, మనమంతా రెడ్లం సమీకృతం కావాలా, కన్సాలిడేట్ కావాలా అని చెప్పుకుంటారు వాళ్ళు. తరచూ రెడ్ల సమావేశాల్లో, ఓసీ సమావేశాల్లో జరిగేది, జనరల్గా జరిగేది. నేను పోతూ ఉంటాను, నన్ను పిలుస్తూ ఉంటారు, నేను చెప్తా ఉంటా, ఇదంతా మళ్ళా పిలిచారు నన్ను. వాళ్ళల్లో మహానుభావులు ఉన్నారు. ముఖ్యాల రాజా నాగార్జున సాగర్కి ఇచ్చాడు కదా, ఎంత భూమి ఇచ్చాడు, కొన్ని 100,000 ఎకరాలు ఇచ్చాడు కదా. మహానుభావులు అన్నం పెడతారు, సహాయం చేస్తారు, ఆదరిస్తారు. సంస్కరణ ఈ ఆంధ్ర జిల్లాల్లో ఈ డిప్రెస్డ్ పీపుల్ని ఇళ్ళలోకి రానిచ్చిందే వాళ్ళు కదండి, కాదంటారా? ఎవరు? కమ్మ సమాజం. ఓకే. బడుగు బలహీన పీడిత తాళిత వర్గాలను ఇళ్ళలోకి రానిచ్చిందే వాళ్ళు కదా. అట టార్గెట్ చేస్తాడు, అట చేస్తేనే ఇల్లు ఒక బూచి చూపించి భయం కల్పించని వీళ్ళంతా ఒకటైతారు. అందుకు తెలుగుదేశం పార్టీలో కూడా సకాలంగా మేల్కోవాలా. లోపం వీళ్ళలో ఉందంటారా? ఉంది కదా. మనం వీళ్ళంతా ఒకటి కన్సల్ట్ తెలియజెప్పలేకనే కదే కదా. మనమంతా ఒక సామాజిక వర్గం పలానా సాట్ నుంచి వచ్చినాము, మనం అందరినీ ప్రేమిస్తాము, మా పార్టీలో క్రైస్తవులు ఉండొచ్చు, మహమ్మదీయులు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు, ఎవరి జనాభా శాతం ప్రకారం వాళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఫరూక్ మంత్రి, జవహర్, నక్కా ఆనంద్ బాబు, కొందరికి ఎమ్మెల్యే సీట్లు, ఒకరికి అది, ఇట్లా అందరికీ అన్ని అవకాశాలు వచ్చాయి కదా. ఇట్లా ఎమ్మెల్యేలు ఇట్లా చేసుకోవాలి కదా. మాది బలమైన సామాజిక వర్గం, చిన్న పన్నది కాదు. ఒంగోలు జిల్లా అంతా మేమే హైయెస్ట్, నెల్లూరు జిల్లా అంతా మేమే, కడప జిల్లా అంతా మేమే, అనంతపురం కింది ప్రాంతం అంతా మేమే, అన్ని చోట్ల ఉన్నాం. చిలకలూరుపేటలో కూడా మేము 16,000 ఉన్నాం, పల్నాడు, గురజాల ఇక్కడ అంతా ఉన్నాము, అన్ని ఏరియాలలో. ఇప్పుడు ఇంత బలమైన సామాజిక వర్గం ఉండి మమ్మల్ని విస్మరించడం కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కడు నా సామాజిక వర్గం ఇది, నేను ఎస్సీని, నాకు ఇది, నేను తొగట వీర క్షత్రియ, పద్మశాల క్షత్రియ, నాకు ఇది కల్పించు, నేను బడుగును, నేను బలహీనుని, నేను వెనకబడి. వాళ్ళ టార్గెట్ ప్రకారం 40% అనేది కొంచెం అంకెలు మారిన దానికి చాలా వేరే కారణాలు ఉండొచ్చు. బట్ 40% అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పటికీ, మాకు ఒక 40% వచ్చింది కదా అని. అదే కదా ప్రమాది గంటికలు మోగుతూ ఉన్నాయి. మనకు ఉండేది 19% ఎక్కువ. మనం ఏ చిన్న పొరపాటు చేసినా వాళ్ళకి అవకాశం వస్తుంది. లోకల్ ఎలక్షన్లకు 4 ఏళ్ళు రానిలేదండి ఎవరినే కానీ. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మొగోడు ఎవడో ఈ స్టేట్లో చెప్పమను, జగన్ గవర్నమెంట్లో ఎవడో నామినేషన్ అయిన పోయిన మొగోడు ఎవడో చెప్పమను. సంవత్సరం కాకదలికే వెన్నుపోటు దినమని రొమ్ము విరుచుకొని వచ్చాడారంటే వితౌట్ పర్మిషను వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం లేదా? కాబట్టి ఇది జరుగుతుండేది. ఇప్పుడు ఇంత కూటమై ఉండి, నాట్ ఓన్లీ ఒక పార్టీ కాదు, ఇప్పుడు కూటమయ్యుండి కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఎక్కడో లోపాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళే దూరుతున్నారు. మా వాళ్ళు, నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి, పరిపాలనకు సంబంధించి ఉంటాయి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంకోటి కానీ, ప్రతి ఒక్కరిని కార్యకర్తను వస్తానే చూడడము, వాళ్ళ పిఏలు వాళ్ళ పనులు చేసి పెట్టడం, ప్రతి కార్యకర్తను చూడాలా. ఊరే కార్యకర్తే నాకు దేవుడు, దేవుళ్ళు, నా పార్టీకి మూలస్తంభం, కరెక్టే. అది ఆచరణలో ఉండాలి కదా. ఆచరణలో ఉండాలని మేము కోరుకుంటున్నాం, మేము ఏకీభవిస్తున్నాం పార్టీ నిర్ణయంతో. మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు తండ్రి వంటి వాడు, మా పార్టీ చీఫ్, కార్యకర్తలకు అందరికీ. ఇంకా తండ్రి కాక, తండ్రి కంటే వయసు, ఇంకా తండ్రి కాక ఏమవుతాడో ఆయన పూజిస్తాము, ఆరాధిస్తాము. నిండు 100 ఏళ్ళు జీవించాలా, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలా, బనకచెర్లకు పోలవరానికి అనుసంధానం చేయాలా, అమరావతిని పూర్తి చేయాలా. మాకు శ్రీబాగోడకం బడికి 1937 నాది ప్రకారము కాకపోయినా మాకు హైకోర్టు బెంచి చెప్పినారు కర్నూలుకు. హైకోర్టు బెంచ్ ఇవ్వాలా, రోడ్లన్నీ బాగుండాలా, డిఎస్సి వేయాలా, టీచర్లు ఉండాలా, ఈ ఆంధ్ర రాష్ట్రం కలకల్లాడాలా, మాతో పాటి అందరూ కలకల్లాడాలా, అందరూ బాగుండాలా.
ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు ఎలా ఉందండి? ఒకప్పుడు ఫ్యాక్షనిజం కంప్లీట్‌గా తొలగినట్టు అనుకోవచ్చు కదా! అంత ఉధృతంగా అధికారం మా వచ్చే తన ప్రతాపం చూపించాడు. హ్మ్. హ్మ్. చీల్చి చెండాడతాడు, వేటాడతాడు, తోడేలు వేటాడినట్టు. అధికారం వచ్చేది చేయాల్సిందే. అధికారం లేకుంటే ఏం చేస్తాడు? ఇప్పుడు రమ్మను మొగోడైతే వారం వారం షటిల్ పోయినట్టు తిరుగుతున్నాడు బెంగళూరు కాడికి. బాల్ వచ్చి గోడకి ఇట్టా వచ్చేది, ఇట్టా వచ్చేది. ఎవరినో ఇంట్లో ఉండి కాదు, సీన్లోకి వచ్చి నడిపివను. ఏ ఆర్గనైజేషన్ లేదు, ఏదో ప్రజలు జ్ఞాపశక్తి కురస. వాళ్ళు నచ్చలేదని వీళ్ళు నచ్చలేదని వాళ్ళకి వేస్తారు. అది స్పెసిఫిక్గా పాజిటివ్ అభివృద్ధి చూసి కానీ మంచి కానీ చూస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోకూడదు. ఓడిపోడు. ప్రజలతో మంచి అనిపించుకోవాలని, తన తదనంతరం కూడా ప్రజలు నన్ను కొనియాడాలనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫ్యాక్షనిజం వల్ల రాజకీయాలకి ఈ రాజకీయ ప్రలోభాలకో లేకపోతే రాజకీయాలకు సంబంధించో ఈ ప్రత్యర్థులు అనుకొని ఘర్షణలు పడి లేకపోతే కొంతమంది చనిపోయో కేసులు పడో వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి అసలు? చాలా మంది ఇక్కడ ఫ్యాక్షనిజం అనేది మ్యూజియంలో పెట్టేసినారు. అది ఒక మాన్యుమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడా లేదా ఆ రూపంలో ఉండదు. అధికారం ఉంటే రాయలసీమలో ఉండదు, ఎక్కడ ఉండేదానికి అవకాశం లేదు. యువత మారింది. ప్రచ్ఛన్న పద్ధతిలో ఉంటుంది. అధికారం వచ్చినప్పుడు ఇరికిస్తారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరికిస్తారు. ఆ రూపంలో జరగాల్సిందే. అది ఒక మాన్యుమెంట్ అయిపోయింది. గతంలో ఇలా ఉండేది, కర్నూలులో ఇలా జరిగింది, పులివెందులో ఇలా జరిగింది, అనంతపూర్లో ఇలా జరిగిందని ఆ పరిస్థితులు తల ఎత్తవు. లీడర్లకు అప్పుడు మాదిరి స్టాంచ్ ఫాలోయర్స్ లేరు, ఎవరి బతుకుదేరు వాళ్ళకుంది, ఎవరి మీద ఎవరు ఆధారపడడంలే. అంతా కమర్షియల్ అయిపోయింది జీవితం అంతా. రీసెంట్గా కడప వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. అంటే ఆ కడపని ఫస్ట్ తీసేశారు. ఇప్పుడు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం సూటిగానే ఉంది. కడప జిల్లా వెంకటేశ్వర స్వామి జిల్లా అని పెడితే ఓకే, వెంకటరమణ స్వామి శ్రీనివాస్ జిల్లా 111 జిల్లా అని పెట్టిన సమాధానమే. కడపకు ఆయనకు ఏం సంబంధం? ఆయనేమో రాష్ట్రం కోసం పనిచేసి ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములా? కాదే. మాకు తొలిగడప 6 నుంచే పోయినాడు తిరుపతికి. పెద్ద ఆయన దానికి నీ పేరు పెట్టుకుంటావా? నీ ఏం సంబంధం? నువ్వేమన్నా హిందువా? నువ్వు దాంట్లో ఉండవు, ఏడన్నా పెట్టుకో, మీ చర్చిలకు పెట్టుకో ఆ పేరు. మా తొలిగడపకు మా వెంకటేశ్వర స్వామికి నీ పేరు పెడతావు. అప్పుడంటే 7 కొండలు లేవంటే కరెక్ట్ కాదు. అది వైఎస్ జిల్లా అనేది నేను అంగీకరించాను. ఏది ఇప్పుడు వైఎస్ఆర్ అనే అది కూడా వద్దంటారు మీరు అనేది? పెట్టకూడదు, డైరెక్ట్ కడప పెట్టాలా, లేకుంటే తిరుపతి వెంకటరమణ స్వామి జిల్లా అనవను, బాలాజీ జిల్లా అనవను, కడపే పెట్టమను. పాతది కడపే, తొలి గడప అండి అది. దానికి అర్థమే మారిపోయాయి కదా. వెంకటేశ్వర స్వామి తొలి గడప అని అందరి అభిప్రాయం అదే కదా. కడప తొలి దానికి లేదు కదా. ఆయన తొలి గడప పూజ కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన ఏమన్నా అన్నమయ్య మాదిరి? అన్నమయ్య అంటే ఆయనతోనే ఉన్నాడు కాబట్టి, ఆయన భక్తుడు కాబట్టి 32,000 సంకీర్తనలు రాసినాడు కాబట్టి, అందులో 16,000 సంకీర్తనలు ఈరోజు ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తున్నాయి కాబట్టి ఆయన అన్నమయ్య జిల్లా అంటే పెడితే అర్థం ఉంది. ఐ వాజ్ రెఫ్యూడ్. వైఎస్ అనే పదం పెట్టకూడదు దానికి. కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళ ఎస్టేట్కు, దానికి ఎందుకు. ప్రజలు మా మీద రుద్దితే ఎట్లా? మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఏంటి మీ కార్యాచరణ ఏంటి? పార్టీ చెప్పిన పని చేయడమే. మడకసిరకు వేశారు అబ్జర్వర్గా. 2 సంవత్సరాలు పనిచేశాను. ప్రతి నెల 18 రోజులు 15 రోజులు ఉండేవాడిని. రాజుగారేగా, ఎంఎస్ రాజుగారు. రాజుగారు రాకముందే నేను ఏ గ్రేడ్ అబ్జర్వర్ను. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వేశారు. అక్కడ 26 రోజులు 24 రోజులు పనిచేశాను. అక్కడ క్యాండిడేట్ గెలిచాడు. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్లకు పనిచేశాను. మా బూతులన్నీ చాలా వరకు పులివెందులంతా ఆర్గనైజ్ చేసినాం. నియోజకవర్గం అంతా చాలా చోట్ల వీలుతో గట్టిగా పోరాడాం. శక్తి ఉండే కాడికి ఓట్లన్నీ తెప్పించినాం, చేసాం. పార్టీ చెప్పిన పని చేయడమే మాకు పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఏమన్నా జరిగినాయంటే పార్టీ నోటీసుకు తీసుకోవడమే మా బాధ్యత. ఓకే, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏ మార్పులు కోరుకుంటున్నారు మీరు? వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పుడు, ఇంకా అసలు ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? ఇంకా జగన్ నీడే ఉందండి కడప జిల్లాలో. ఎక్కడ? కడపలో పులివెందుల నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసుకోవాలనే, డీలర్లను తీసేసుకోవాలనే ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చన్నారు. అధికారులు కూడా పలకడంలే. చాలా కష్టంగా ఉంది. ఏది ప్రభుత్వం మీదైనా
చాలా కష్టంగా ఉంది. ఫీల్డ్లో ఉండే వాళ్ళ మాకు తెలుసు. ఎవడు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. చాలా కష్టంగా ఉంది. ప్రధానికి మాకే సమస్యలు ఎదురవుతున్నాయి. ఎవడు ఏ పొద్దు వాడు తెలుగుదేశంలో ఉండడు, మాకే సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. మేము తెలుగుదేశమే అని మాకే సమస్యలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అధికారులు కూడా వన్ సైడ్ పలకాలి. అప్పుడు వాళ్ళకి ఎట్లా పలికినారు అట్లా అట్టని మనం దౌర్జన్యం అవసరంలే. బియ్యం కూడా నీట్గా పంచాల్సిన అవసరం ఉంది. రోడ్లు వేయించాలా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజల దగ్గర వినయంగా ఉండాలా, విధేయతగా ఉండాలా, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నడుచుకోవాలా. మా పార్టీ వచ్చింది అని విర్రవీగకూడదు. వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుంది. కాబట్టి కొంత మార్పులు కావాలి. కార్యకర్తను గౌరవించాలా, చేయాలి. కార్యకర్తలు ఓరియంటెడ్ పార్టీనే కదా ఇది. కార్యకర్తలు కూడా పార్టీ పెట్టేవాడు పాత్రం వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళు కుటుంబం కంటే పార్టీని మిన్నగా ప్రేమించినారు. ఎక్కడ దౌర్జన్యం జరిగినా అక్కడ దూరుకుతున్నారు, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోతున్నారు. వాళ్ళ ఆస్తులు గీస్తులు ప్రాణాలు కూడా తాకట్టు పెట్టి 43 సంవత్సరాల వయసులో ఈ పార్టీని పెంచి పెద్ద చేసినారంతా. వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పే వాళ్ళ అనుభవపూర్వకమైనటువంటి బోధనలన్నీ కూడా కార్యకర్తలు వినమ్రంగా స్వీకరించాలా. ప్రజలు పిలిచినా పిలిచకపోయినా వాళ్ళకి ఎక్కడ సమస్య ఉన్నా ఎగిరి లంకించి దూకాల. వారి సమస్యల్లో పాలు పంచుకోవాలి. అది చిన్నది కానీ పెద్దది కానీ. ప్రతి మెంబరు నిరంతరము సభ్యులను మిలిటరీ రిక్రూట్మెంటు మిలిటరీ తెచ్చుకుంటూ ఉండాలా. పార్టీకి ఫండ్స్ కావాలా, పార్టీకి నిధి వసూలు చేయాలా, పెట్టాలా. పార్టీ బలంగా ఉండాలా, ఆర్థికంగా పుష్టిగా ఉండాలా, ఏదన్నా జరిగిన కార్యకర్తలను ఆదుకుండేట్టుగా ఉండాలా, ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలా, వివరించాలా. మా పార్టీ ఇది చేసించేదని గ్రామాన ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏది లేకుండా అప్పటికప్పుడే విడమర్చడం. ఎలక్షన్లు చాలా రోజులు ఉంటే అంటే కాదు, అందులో పెరిగి పెద్దనైతుంది. మనం ఇందా ఇల్ ఫీలింగ్ అది ఇప్పటి నుంచే వానికి నివృత్తి చేస్తా రావాలి. అనుమానితి ఇదే కాదు, ఇది చేశాము, ఒకవేళ తప్పు జరిగింది దిద్దుకుంటాము అని ఆ విధంగా ఉంటే పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం.